వెల్కమ్ టు మై ఛానల్ సుజితో సరదాగా. ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ సుజి. ఈ రోజు మీకోసం నేను చేసి చూపించబోతున్న వంట పచ్చిరొయ్యల కర్రీ చేస్తున్నానండి. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి, మీకు ఎదురుగా పెట్టేస్తాను. లైన్ గా ఏమీ కనిపించకుండా చక్కగా మీరు చూసుకుని చేసుకోవచ్చండి. ముందుగా అయితే నేను 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. రొయ్యలను అయితే చక్కగా మంచిగా నీట్గా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. అలానే పసుపు కూడా కొంచెం సాల్ట్ వేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇది ఎలా మ్యారినేట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను, మీరు చూడండి. ముందుగా ధనియాల పౌడర్ వేసుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలానే గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి, ఇది కూడా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. పసుపు వేసుకుంటున్నానండి, ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలానే కారం కూడా వేసుకుంటున్నానండి, ఇది కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. చూసారు కదండి, ఇవన్నీ వేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ముక్కలు పట్టేలాగా మంచి కలిపేసుకోవాలండి. ఈ రొయ్యలన్నీ చక్కగా ముక్కలు పట్టేలా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం అన్నీ ఈ రొయ్యలకు బాగా పట్టాలండి. ఈ రొయ్యలకు బాగా పట్టించి దీన్ని ఒక 1/2 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక 1/2 అవర్ తర్వాత తీసుకుని చక్కగా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. నా స్టైల్లో రొయ్యల కర్రీ చేసి చూపిస్తాను మీకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ కూడా చేయండి. యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను నేను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్ పెడితే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తానండి మీకోసం. చూసారు కదండి, మ్యారినేట్ చేసేసుకున్నాను. ఉప్పు కారం మసాలాలు అన్నీ ముక్కలు పట్టించేసాను కదండి. ఇప్పుడు దీన్ని ఒక 1/2 అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత నేను దీన్ని ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తానండి, అది కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. గరం మసాలా పౌడరు, ధనియాల పౌడర్, అలానే అల్లం వెల్లుల్లి, 2 టమాటాలు తీసుకున్నాను. అలానే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండి, అలానే ఆనియన్స్ కూడా 2 తీసుకున్నాను. ఇప్పుడు అన్ని ఐటమ్స్ అన్ని చూస్తారు కదండి. ఇప్పుడు నేను చాపింగ్ చేయడం చూపిస్తాను, అది కూడా చూడండి. చూసారు కదండి, రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. అది ఒక 1/2 అవర్ టైం పడుతుంది కదా. ఈ లోపల టమాటా ప్యూరీ చేసుకున్నామండి. టమాటాని మిక్సీ జార్లో వేసేసుకున్నామండి. ఒక 2 టమాటాలు తీసుకున్నాము. ఇది చక్కగా కొంచెం మిక్సీ పెట్టేసుకుంటే సరే. టమాటా ప్యూరీ అయిపోయింది కదా, చక్కగా దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నామండి. చూసారు కదండి, టమాటా ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను, మీకు కూడా చూపించేస్తాను, మీరు కూడా చూసేయండి. పచ్చిరొయ్యలు అయితే చక్కగా ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయిపోయినాయండి. ఇప్పుడు కర్రీ చేసేసుకుందాం. అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం. చూసారు కదా, పెట్టుకున్నాను కదండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేస్తున్నామండి. ఒక 10 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను నేను. ఆయిల్ అయితే వేడైంది కదా. ఇప్పుడు లవంగాలండి, అలానే ఇలాచి, అలానే జీలకర్ర అండి, చెక్క, బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఈ స్పైసెస్ అన్ని వేసుకుని ఒక 1 మినిట్ వరకు ఫ్రై అవ్వాలండి. ఇది కూడా ఇది ఒక 1 మినిట్ ఫ్రై అయ్యేటప్పుడు ఆనియన్స్ వేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదండి, ఆనియన్స్ వేసుకున్నాం కదా. అలానే చిల్లీ కూడా వేసుకుందామండి. చిల్లీ కూడా వేసుకుందామండి.
చిల్లీ కూడా వేసుకుని ఒక కలర్ చేంజ్ అయ్యేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితే గ్రేవీ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకున్నామండి. చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతుంది కదండి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం రెడ్ కలర్లో రావాలి ఆనియన్స్ అయితే. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్లు అయితే మ్యారినేట్ చేసినప్పుడు వేసాను కాబట్టి ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇందులో. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కదా, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలండి. ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 1 మినిట్ వరకు మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒకసారి మళ్ళీ మూత తీసుకుని చూసుకుందామండి. చూసారు కదా, ఆనియన్స్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో టమాటా గ్రేవీ కూడా వేసేసుకుందామండి. టమాటా గ్రేవీ వేసేసుకుని ఇది కూడా చక్కగా మంచిగా గ్రేవీలాగా వచ్చేంత వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అవుతూ ఆయిల్ అంతా పైకి వస్తుందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. టమాటా గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు, ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూసారు కదండి, అదైతే కొంచెం గ్రేవీ కొంచెం మంచిగా ఆయిల్ అంతా వచ్చేంత వరకు అది ఫ్రై అవ్వాలి కాబట్టి ఈ రొయ్యలను మళ్ళీ వేరే కడాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యలు మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నామండి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇది వాటర్ అంతా వచ్చేస్తుందండి. వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇదే వాటర్తో చక్కగా మళ్ళీ ఫ్రై అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. ఇది ఇలా జ్యూసీగా వచ్చేస్తుంది కాబట్టి ఈ రొయ్యలో నుంచి వచ్చిన వాటర్ చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అవ్వకూడదండి రొయ్యలు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి అనమాట, రబ్బర్ లాగా సాగుతాయి అనమాట. అందుకని చెప్పేసి కొంచెం మెల్లగా వంటను కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి. ఒక 5 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది. తీసుకుని చూస్తున్నామండి. చూసారు కదండి, రొయ్యల నుంచి వాటర్ అంతా ఎంత బాగా వచ్చిస్తుందో బయటికి. మళ్ళీ ఇదే వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా చేసుకోకుండా తక్కువగా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో రొయ్యలు అయితే. చక్కగా చిన్న స్మాల్ రొయ్యలు తీసుకొచ్చుకున్నామండి. బాగుంటుందండి ఈ రొయ్యలు అయితే, చాలా బాగుంటుందండి. మరీ పెద్ద రొయ్యలు అయితే టేస్ట్ ఉంటుందండి. ఇలాంటి రొయ్యలు తెచ్చుకుని మీరు కూడా కర్రీ చేసుకోండి. ఆయిల్ అంతా వదిలేస్తుంది చూసారా, నీళ్ళు మంచిగా ఎగిరిపోయి చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకొక 2 మినిట్స్ చక్కగా ఇలా ఉడికిస్తే సరిపోతుందండి. ఇంకొక 2 మినిట్స్ చక్కగా మూత పెట్టేసుకుందామండి. ఇదైతే ఫ్రై అయిపోయింది కదండి. టమాటా గ్రేవీ చక్కగా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు రొయ్యలు కొట్టుకుందామండి. రొయ్యలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి, సరిపోతుంది. ఆయిల్ అంతా చూడండి వదిలేస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ వదిలేస్తుంది కాబట్టి ఇంక ఈ టైంలో తీసి అందులో వేసేసుకుందామండి రొయ్యల్ని. ఒకసారి కలుపుకుందాం మంచిగా. స్మెల్ అయితే మాత్రం బాగా వస్తుందండి. వెల్లుల్లి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసినంలో పెట్టి చక్కగా స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ వస్తుందండి. దీంట్లో కొంచెం కారం కూడా వేసుకుందాం, కొంచెం సాల్ట్ కూడా. ఇందాక వేసి సరిపోయి కాబట్టి కొంచెం వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాం మళ్ళీ. అలానే ధనియాల పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నామండి. అలానే జీలకర్ర పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అలానే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అలానే సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఇంకొంచెంసేపు మగ్గనివ్వాలండి. ఇంకొక 10 మినిట్స్ మగ్గితే సరిపోతుంది.
ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ఇందాక టమాటా జ్యూస్ చేసుకున్నాం కదండి, అందులో మిక్సీలో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం అండి. ఇందులో ఈ రొయ్యలన్నీ చక్కగా ఆ మసాలా మొత్తం అంతా రొయ్యలు పట్టేంత వరకు ఉడికించుకోవాలి నీట్గా. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఒక్కసారి అయితే మూత తీసుకుని చూసుకుందామండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. చూసారా ఎంత బాగా అంటే ఎంత బాగా ఉడికిందో. తప్పకుండా నా స్టైల్ పచ్చి రొయ్యల కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి ఈ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ టైంలో నేను పుదీనా వేస్తున్నాను, అలాగే కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఒక 2 రెమ్మల కరివేపాకు, 2 రెమ్మల పుదీనా వేసాను. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుని ఒక్క 5 మినిట్స్ మగ్గనిద్దామండి. చూసారు కదండి, పుదీనా కరివేపాకు నేను లాస్ట్లో ఎందుకు వేసానంటే టేస్ట్ బాగా వస్తుందండి. దాని స్మెల్ అనేది బాగా తెలుస్తుంది, మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి. అందుకని చెప్పేసి నేను లాస్ట్లో వేసాను. మీరు కూడా తప్పకుండా అలా లాస్ట్లో వేసుకుని చేసుకోండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తానండి. ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇంకా చూసారు కదండి, 5 మినిట్స్ అయిపోయింది కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర వేసేసుకుందాం అండి. ఇంకా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకుందాం. ఇంకా చూసారు కదా, కొత్తిమీర వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలిపేసుకుందాం అండి. మెల్లగా ఇలా కలుపుకోండి. ఒక్కసారి ఇలా మెల్లగా కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అండి. ఇంకా చూసారు కదండి, నా స్టైల్ పచ్చి రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి. దీన్ని టేస్ట్ చేసి ఏ విధంగా వచ్చిందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఇది పులకల్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీరు నా స్టైల్ పచ్చి రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందు ఉన్నది మీ సుజీ. బాయ్.